తహవూర్ రానా ఎక్స్ట్రడిషన్. అమెరికాలోని జైల్లో ఉన్నటువంటి తహవూర్ రానా, ఎవరైతే ముంబై దాడుల కీలక సూత్రధారుల్లో ఒకటైనటువంటి తహవూర్ రానాని యుఎస్ గవర్నమెంట్ ఎక్స్ట్రడైట్ చేసింది. ఇప్పుడు భారతదేశానికి వచ్చాడు తహవూర్ రానా. సో ఈ నేపథ్యంలో ఈ అంశం చాలా హాట్ గా ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే తహవూర్ రానాని డిజోన్ చేసుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. మాకు అతనికి ఏం సంబంధం లేదు, కెనేడియన్ సిటిజన్ ఆయన అని చెప్పేసి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. బట్ అయితే ఎక్స్ హోమ్ సెక్రటరీ జీకే పిళ్ళై మాత్రం తహవూర్ రానా ఒక స్మాల్ ప్లేయర్ మాత్రమే, అసలు యాక్చువల్లీ డేవిడ్ హెడ్లీ అనే వ్యక్తి అసలు కీలకమైనటువంటి వ్యక్తి, ఆయన్ని ఎక్స్ట్రాడైట్ చేయడానికి యుఎస్ అంగీకరించలేదని చెప్పిన పరిస్థితి. సో ఓవరాల్ గా తహవూర్ రానా రోల్ ఏంటి, ఆయన్ని ఎక్స్ట్రాడైట్ చేయడంలో ఎటువంటి దౌత్యపరమైన అంశాలు ఉన్నాయి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సార్ గిరిధర్ గారు, ఫస్ట్ అసలు మనం తహవూర్ రానా గురించి గతంలో కూడా మనం మాట్లాడాం గ్లోబల్ రౌండప్ లో, అండ్ తహవూర్ రానా గురించి మేము కూడా వేరే వీడియోస్ కూడా నేషనల్ స్టెప్ లో చేశాం. బట్ నిజానికి 2011లో నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తహవూర్ రానా విషయంలో, ఆయన డేవిడ్ హెడ్లీ కావచ్చు, తహవూర్ రానా కావచ్చు, వీళ్ళ విషయంలో మనం దౌత్యపరంగా మనం విఫలమయ్యాము భారతదేశం అని అప్పట్లో ప్రకటించారు. బట్ ఇవాళ అదే ప్రధానిగా ఆయన నరేంద్ర మోదీ గారు రావడము, ఆయన హయాంలోనే ఇప్పుడు ఎక్స్ట్రాడైట్ జరగడము మనం చూస్తూ ఉన్నాం. దౌత్యపరంగా ఇది ఒక గొప్ప అంశంగానే చూడాలి. ఒకసారి దీంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు, కీలక అంశాలు ఏంటో చెప్తారు. మన దేశ చరిత్రలో మనకు అబూ సలీం, తర్వాత అంతకంటే ముందర ఒకరు, తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఇతను తహవూర్ రానా, ముగ్గురిని మాత్రమే మనం ఎక్స్ట్రాడేట్ చేయించుకోగలిగాం టెర్రరిజం ఛార్జెస్ మీద. కాబట్టి ఇది చాలా సిగ్నిఫికెంట్ మూవ్ కింద మనం భావించాలి. అబూ సలీం తర్వాత వచ్చినటువంటి అన్నిటికంటే పెద్ద ఎక్స్ట్రాడిషన్ ఇదే. తహవూర్ రానా జీకే పిళ్ళై గారు చెప్పినట్టు బహుశా అంత పెద్ద ప్లేయర్ అయి ఉండకపోయిండొచ్చు, కానీ కీలకమైన వ్యక్తి. ఎందుకంటే డేవిడ్ కోల్మెన్ హెడ్లీని ఇక్కడికి పంపించి రెక్కీ చేయించి మొత్తం ఏ అటాక్ సైట్స్ అన్నింటినీ కూడా వీడియోలు తీసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సంపాదించడానికి ప్లాన్ చేసినటువంటి వ్యక్తి తహవూర్ రానా. డేవిడ్ కోల్మెన్ హెడ్లీకి భారతీయ వీసా ఇప్పించడము, ఇక్కడ హోటల్లో దించడము, ఇక్కడ లోకల్ టాక్సీస్ అంత పికప్ చేసి ఈ స్పాట్స్ అనేది తీసుకువెళ్ళడము, ఇవన్నీ కూడాను ప్లానింగ్ చేసింది తహవూర్ రానా. తను ఒక ట్రావెల్ ఏజెన్సీ, ఒక ఇమిగ్రేషన్ వీసా కన్సల్టింగ్ ఫర్మ్ పెట్టుకుని ముంబైలో దాన్ని స్టార్ట్ చేసి ముంబైలో డేవిడ్ కోల్మెన్ హెడ్లీని పంపించి చేసింది తహవూర్ రానా. ఇక్కడ పెద్ద పెద్ద నేతలను, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ అన్నింటినీ కూడాను వాళ్ళతో కల్పించడం అంతా కూడా చేసింది తహవూర్ రానా. డేవిడ్ కోల్మెన్ హెడ్లీ మనకు తెలుసు, మనకు మహేష్ భట్ కొడుకుతో కలిసిన విషయం మనకు తెలుసు. అటువంటి అన్ని కూడా ప్లాన్ చేసింది తహవూర్ రానా. తహవూర్ రానా తర్వాత మనకు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ వీళ్ళు ఏ ఫుటేజ్ అయితే పంపించారో దాని ఆధారంగానే పాకిస్తాన్ లో అటాక్ సైట్స్ అన్ని కూడా నిర్ణయించడం జరిగింది, అవి టార్గెట్ చేశారు. ఇన్ఫాక్ట్ దీంట్లో ఒక టార్గెట్ చాలా దూరం, 30 కిలోమీటర్ల దూరం ఉందని చెప్పి దాన్ని అవాయిడ్ చేశారు. ఎందుకంటే వీళ్ళు అంత లోపల ఇండియన్ ఏజెన్సీస్ దాన్ని అడ్డుకుంటాయి కాబట్టి చాలా కష్టం అని చెప్పి దాన్ని డ్రాప్ చేశారు. ఆ సైట్ ఏంటంటే 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఓడించిన తర్వాత వాళ్ళ సరెండర్ తీసుకుంటున్నప్పుడు ఉన్నటువంటి సైనికులు ముంబైలో రిటైర్ అయ్యి వాళ్ళు ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్ ని టార్గెట్ చేయాలని, అంటే 1971 అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ సైట్ కూడా వాళ్ళు డిసైడ్ చేశారు. అక్కడ ఉన్న వార్ వెటరన్స్ ని చంపాలని. కానీ అన్ఫార్చునేట్ గా వీళ్ళు టార్గెట్ చేసిన ప్లేస్ చాలా దూరం ఉంది కాబట్టి లాస్ట్ మినిట్ డ్రాప్ అయ్యాయి. ఇవన్నీ కూడా తహవూర్ రానా ప్లాన్ చేశారు. తహవూర్ రానా ప్లానింగ్ లో అఫ్ కోర్స్ దానికి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇచ్చారు అది వేరే అంశం. కానీ ఇతను జీకే పిళ్ళై గారు చెప్పినట్టు చిన్న వ్యక్తి అంటే కనుక చిన్న వ్యక్తిగానే కాదు, డేవిడ్ కోల్మెన్ హెడ్లీ ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి మొత్తం ప్లాన్ స్కెచ్ వేసింది తహవూర్ రానా. కాబట్టి తహవూర్ రానా మనకు చాలా క్రూషియల్. లేటెస్ట్ గా మనకి ఇంట్రాగేషన్ లో మొదటి రోజు ఇంట్రాగేషన్ మనకి ఏం తెలిసిందంటే, ఇంతవరకు మనకు తెలియని పేరు దుబాయ్ లో ఎవరో వ్యక్తి ఉన్నారని చెప్పి లింక్ తెలుస్తుంది. ఆ దుబాయ్ వ్యక్తి ఎవరో ఇప్పుడు మనకు తెలియదు, రాబోయే రోజులకు అది కూడా బయటకు వస్తుంది. అంతకంటే కీలకమైంది భారతదేశంలో ఇతనికి ఎవరు సపోర్ట్ చేశారు, ఈ ఎకో సిస్టమ్ ని ఎవరు తయారు చేశారు. అతను అజ్మల్ కసాబ్ కల్వా వేసుకొని రావడము, హిందూ ఐడెంటిటీ పెట్టుకోవడము, అదో బెంగళూరు చెందినటువంటి వ్యక్తి అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డు పెట్టుకోవడము, ఇవన్నీ కూడాను ప్లానింగ్ చేసి భారతదేశంలో హిందూ టెర్రరిజం ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ యొక్క స్కెచ్ వేయడంలో భారతదేశంలో ఉన్నటువంటి అసెట్స్ ఎవరో ఇప్పుడు చెప్పబోతున్నాడు. అందుకనే ఇక్కడ కావచ్చు లేదా పాకిస్తాన్ లో కావచ్చు వాళ్ళు ముచ్చమటలు పడుతుంది. మనకు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ యాక్చువల్ గా గ్రౌండ్ లో వర్క్ చేశాడు, కానీ తన వెనకాల ఉన్నటువంటి ప్రేరణ, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ తహవూర్ రానా. సరే, అమెరికన్ హిపోక్రసీ ఎలాగో ఉన్నది. తహవూర్ రానా అమెరికన్ కాదు కాబట్టి తనని ఎక్స్ట్రాడేట్ చేసింది అమెరికా ఫైనల్ గా. కానీ డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అమెరికన్ సిటిజన్ ని వాళ్ళు థర్డ్ వరల్డ్ కంట్రీస్ కి ఎప్పుడు కూడా ఎక్స్ట్రాడేట్ చేయరు. వాళ్ళ పౌరుణ్ణి
వాళ్ళ దేశంలోనే ఉంచుకుంటారు. టెర్రరిస్ట్ తో మాట్లాడకూడదు అన్నటువంటిది అమెరికా ఒక పాలసీ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో టెర్రరిస్టులకు మనం లీవరేజ్ ఇవ్వకూడదు, వాళ్ళని చర్చలు జరపకూడదు, వాళ్ళని ఎలిమినేట్ చేయాలి అన్నటువంటి పాలసీ అమెరికాకు ఉన్నటువంటిది. డేవిడ్ కోల్మన్ హెడ్లీతో మాత్రం ప్లీ బార్గెయిన్ అని చేసుకున్నాను. ప్లీ బార్గెయిన్ అంటే కనుక అతను ఇన్ఫార్మర్ గా వచ్చి మొత్తం చెప్పడంతో అతన్ని క్షమించి వదిలేస్తున్నారు. జైల్లో ఉంటాడు కానీ ఉరితీయరు, అతను ఎక్స్ట్రాడైట్ చేయరు. అది ఆ నిర్ణయం అక్కడ అమెరికా ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి డేవిడ్ కోల్మన్ హెడ్లీ మనకు భారతదేశం ఎక్స్ట్రాడైట్ అయ్యి రాడు అని. కాకపోతే మన వాళ్ళు వెళ్ళారు, అతనితో మాట్లాడడానికి ఏదో కొంత పర్మిషన్ ఇచ్చారు, కొంత మాట్లాడొచ్చారు మన వాళ్ళు. ఈవెన్ తహూర్ కూడా అక్కడ ఇంటర్గేట్ చేసాం, మన ఎన్ఐఏ టీం వెళ్ళి అక్కడ మాట్లాడొచ్చాయి. మనకు ఓవరాల్ పిక్చర్ మనకు తెలుసు, ఎవరు ఎక్కడి నుంచి ఎలా ప్లాన్ చేశారు, ఎవరు లాజిస్టిక్స్ ఇచ్చారు, ఏం జరిగింది, ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. తహూర్ రాణా తర్వాత మనకు డేవిడ్ కోల్మన్ హెడ్లీ వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణలు ఫుల్ రికార్డింగ్స్ మన దగ్గర ఉన్నాయి. ఓవరాల్ గా ఉన్నాయి. కానీ ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మనకు అమెరికాకి దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. అమెరికాకి అంతా కూడాను వీళ్ళు టెర్రరిస్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేదా చాలు, ఇన్వాల్వ్ అయితే కానీ వీళ్ళు శిక్షిద్దాం, తర్వాత చూసుకుందాం. అంతకుమించి వాళ్ళు పాకిస్తాన్ రోల్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు పెద్ద నాట్ ఇంట్రెస్టెడ్. మార్కో రూబియో ట్వీట్ చేసిన దాంట్లో కూడా భారతదేశం అమెరికా ఇద్దరు కలిసి ఇస్లామిక్ టెర్రరిజం వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా, మోదీ గారు వాళ్ళిద్దరు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చినప్పుడు కూడా ముంబై దాడుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక టెర్రరిస్ట్ ని మేము మళ్ళీ పంపిస్తున్నాము, భారతదేశం అమెరికా ఇద్దరు కలిసి ఇస్లామిక్ టెర్రరిజానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నామని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్స్, వాళ్ళిద్దరు కూడా అదే స్టేట్మెంట్ వాడారు. ఎక్కడ పాకిస్తాన్ పేరు వాడలేదు వాళ్ళు. కాబట్టి పాకిస్తాన్కి ఒక క్లీన్ చిట్ ఇవ్వలేదు, కానీ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ భారతదేశం ఈ తహూర్ ఇంటర్గేట్ చేయడం తర్వాత పాకిస్తాన్ లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఆఫీసర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు, ఎక్కడి నుంచి ఇది వచ్చింది, ఇది ట్రైనింగ్ ఎక్కడ జరిగింది, మనకు తెలిసింది కాకుండా మనకు తెలియని అంశాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా బయట రాబట్టేటువంటి ప్రయత్నాలు మనం చేస్తాం. పైపెచ్చు మన దేశంలో ఉన్నటువంటి అసెట్స్ మనకు తెలుసు. దిగ్విజయ్ సింగ్ 26/11 హిందూ ఆతంకవాది అని చెప్పి చిత్రీకరించి పుస్తకాలు రిలీజ్ చేసినటువంటి వీడియోలు, ఫోటోలు మన దగ్గర ఉన్నాయి. ఒసామా జీ అన్నటువంటి వ్యక్తులు మన దేశంలోనే ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీలో దీన్ని ఒక హిందూ సాఫ్రన్ టెర్రర్ గా చిత్రీకరించే ప్రయత్నాలు ఏం చేశారో మనం చూసాం. కాబట్టి ఇటువంటి లింకేజెస్ అన్ని కూడా ఈ డొంక కదిలిందంటే ఎవరెవరు పేర్లు బయటపడతాయో తెలియనటువంటి భయంలో మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు దానికి భయపడుతున్నారు. కాకపోతే పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళని మనమే వాళ్ళు రీచ్ అవ్వలేము, ఎందుకంటే వాళ్ళు ఐఎస్ఐ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ప్రొటెక్షన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళని ఏం చేయలేము. మన దేశం వీళ్ళని కూడా ఇప్పుడు ఇంతకాలం అయిపోయింది కాబట్టి వాళ్ళకు ఎవిడెన్స్, అతని స్టేట్మెంట్ తప్ప ఎవిడెన్స్ తప్ప ఇంకేముంటుందో మనకు చెప్పడం కష్టం. కాబట్టి వీళ్ళని ప్రాసిక్యూట్ చేయగలమా లేదా అనేది ఆ ఇంటర్గేషన్ లో ఏమొస్తుంది దాన్ని బట్టి ఆలోచించారు. కాకపోతే వాళ్ళ పేర్లు ఎక్స్పోజ్ అయిన తర్వాత ఒక పొలిటికల్ గా మాత్రం దాన్ని వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి తప్పకుండా. అందుకని తహూర్ రానా వ్యక్తి, అతని భూమిక తక్కువైనా కానీ కూడా చాలా కీలకమైంది. కాబట్టి అతను చేసినటువంటి ఏదైతే దీనిలో రోల్ ఉన్నదో దాని ఆధారంగా అతని ఉరిశిక్ష తప్పకుండా పడి తీరుతుంది అని నేను నమ్ముతాను. బట్ అల్టిమేట్ గా మనకు ఈ రుడాలీలు ఉంటారు కదా, అర్ధరాత్రి సుప్రీంకోర్టు నిద్ర లేపి బెయిల్ తీసుకొచ్చేటువంటి బాబు చాలా మంది ఉంటారు. కాబట్టి చూద్దాం ఏమవుతుందో. బిర్యానీలు తినిపించాలి అన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక కీలకమైంది ఏంటంటే గతంలో కసాబ్ ని అరెస్ట్ చేసినప్పుడు కసాబ్ అసలు వాడు పాకిస్తానీ కాదు అన్నటువంటి శక్తులు, ఏదో ఒక సాఫ్రన్ టెర్రరిజం అన్నటువంటి శక్తులు ఇలా అందరూ నోరు మూస్తున్నారు, ఎవరు మాట్లాడట్లేదు. పైపెచ్చు చిదంబరం ఏమంటున్నాడంటే ఇదే ఎక్స్ట్రాడిషన్ కి మేము కాంగ్రెస్ హయాంలోనే ప్రయత్నాలు మొదలు పెట్టాం కాబట్టి క్రెడిట్ మాకు కూడా ఇవ్వాలి అని అంటున్నాడు. అంటే ఒక విధమైన కన్సెన్సస్ చూస్తున్నాం. ఈవెన్ శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ప్రియాంక చతుర్వేది కూడా ఇతని నడి రోడ్ లో హ్యాంగ్ చేయాలి అంటున్నాడు. అంటే ఒక విధమైనటువంటి కామన్ కన్సెన్సస్ ఈ రోజు దేశంలో ఉన్నది. అప్పుడు అలా లేదు. అప్పుడు మన్మోహన్ సింగ్ ఇటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ముస్లిం ఓటు ఎక్కడ పోతుందో అని భయపడ్డాడు అని ఒబామా తన మెమోయిర్స్ తను రాసుకుంది. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మన్మోహన్ సింగ్ అప్పట్లో చేశారు అని చెప్పి చాలా స్పష్టంగా ఒబామా కూడా చెప్పారు. సో సోనియా గాంధీ కీలుబొమ్మగా ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్తూ ఈ ముంబై దాడులకు సంబంధించి చాలా యాక్షన్స్ తీసుకోవాల్సింది నేను తీసుకోలేదు అని ఒబామా చెప్పారు. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. అందుకని చాలా కీలకం తహూర్ రానా రావడం అన్నది. ఇంకా ఏమేమి మనకు తెలియని అంశాలు బయటపడతాయో మనం చూడాలి. సరే, ఇతన్ని హ్యాంగ్ చేసినంత మాత్రాన అసలైన కన్స్పిరేటర్స్ పాకిస్తాన్ లో కూర్చున్నటువంటి వాళ్ళు మనకు దొరకకపోవచ్చు. అజ్ఞాత్ బంధువుదారులు మరి వాళ్ళని ఏం చేస్తారో చూడాలి రాబోయే రోజులు. ఓవరాల్ గా తహూర్ రానా అన్నది మనకి ఎందుకు సక్సెస్ అంటే కనుక ఒక థర్డ్ వరల్డ్ కంట్రీకి ఒక కెనేడియన్ సిటిజన్, అది కూడా ఒక ఫస్ట్ వరల్డ్ కంట్రీ 5 ఐస్ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తిని అమెరికా ఎక్స్ట్రాడేట్ చేసి మనకి ఇవ్వడం అన్నది చాలా పెద్ద విషయం. ఈ రోజు కూడా జస్ట్ 4-5 రోజుల క్రితం ఒక ఎక్స్ట్రాడిషన్ గురించి చర్చ అక్కడ యూకే కోర్టులో జరుగుతుంటే తిహార్ జైలుకి పంపించాలంటే తిహార్ జైల్లో లోకల్ గ్యాంగ్స్
అతన్ని పీడిస్తాయి ఏమో, కాబట్టి మేము ఎక్స్ట్రాడేట్ చేయమని కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ ఇష్టం. థర్డ్ వరల్డ్ కంట్రీలో ఈవెన్ ప్రిజనర్స్ కు రక్షణ ఉండదు అని వాళ్ళు నిర్ణయిస్తుంది. అంటే ప్రిజనర్స్ యొక్క ఖైదీలు తర్వాత ఈ నేరం చేసినటువంటి వాళ్ళ మానవ హక్కులు వీళ్ళకి చాలా ఇంపార్టెంట్, కానీ ఆ నేరం వల్ల బాధపడినటువంటి వాళ్ళ హక్కులు వీళ్ళకి పట్టవు. అది వెస్టర్న్ థాట్ ప్రాసెస్. కాబట్టి మనకు విజయ్ మల్యాన్ కూడా అంతే. మనం అతను ఏ జైల్లో పెట్టబోతున్నామో ఆ జైలు యొక్క సెల్లు మొత్తం వీడియో తీసి అక్కడ లండన్లో మనం ప్రజెంట్ చేసాం. సో అప్పుడు నేను అక్కడ వెళ్తే కనుక నాకు మసాజ్ చేయడానికి నాకు కింగ్ ఫిషర్ అమ్మాయిలు ఉండరు అని చెప్తాడు అక్కడ పోయి. కరెక్ట్ కదా, అతని హక్కులు కదా, అది ఇస్తే గానీ మేము ఎక్స్ట్రాడేట్ చేయమని కూర్చుంటారు వాళ్ళు. ఇటువంటి హిపోక్రసీ వెస్ట్ లో ఉంది. అటువంటి హిపోక్రసీలో థర్డ్ వరల్డ్ కంట్రీ ఎక్స్ట్రాడేట్ చెయ్యరు అని తెలిసినా ఇంత కష్టపడి మన ఎన్ఐఏ, మన ప్రభుత్వము, అజిత్ దోవల్ గారు ఇంత కష్టపడి ప్రయత్నం చేసి అతను ఎక్స్ట్రాడేట్ తీసుకొని భారతదేశం తీసుకురావడానికి చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అందుకని ఇది మేజర్ సక్సెస్. రెండవది, ఈ కేసులో రెండవ వ్యక్తిని మనం ఉరి తీయబోతున్నాం, శిక్ష వేయబోతున్నాం. ఇది రెండవ మనకు వచ్చేటువంటి లాభం. మూడవది, మిగిలిపోయిన ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మనకు ఫిల్ అవుతాయి. పాకిస్తాన్ లోను తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఈరోజు ఎక్స్పోజ్ చేయబోతున్నాం. నాలుగవది కీలకంగా ఏంటంటే కనుక పాకిస్తాన్ యాజ్ అ కంట్రీ, ఒక దేశం, ఇది ఒక టెర్రర్ స్పాన్సరింగ్ కంట్రీ అని మనం చిత్రీకరించే ప్రయత్నం ఇంకా ఉధృతం చేయబోతున్నాం. ఎందుకంటే ఈ డొంక కదిలితే కనుక మొత్తం వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న వ్యక్తుల పేర్లన్నీ బయటకు వస్తాయి. ఇంతవరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని చేతి దులిపేసుకుంటారు. ఆ కెనేడియన్ సిటిజన్ మాకు తెలియదు అంటారు. వాళ్ళు ఇచ్చిన లాజిక్ కూడా ఏంటంటే అతను డ్యూయల్ సిటిజన్, కెనేడియన్ సిటిజన్షిప్ ఉంది, పాకిస్తానీ సిటిజన్షిప్ ఉంది. పాకిస్తానీ పాస్పోర్ట్ ని రెన్యూ చేయలేదు అంటాడు. రెన్యూ ఎందుకు చేయాలి? ఇప్పుడు నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది అంటే కనుక నేను రెన్యూ చేయకపోతే నాకు పౌరసత్వం పోతుందా? పౌరసత్వం పోదు కదా, అది ఓన్లీ టెక్నికల్ మ్యాటర్ అంతే. మళ్ళీ పేపర్లు ఫైల్ చేస్తే మళ్ళీ రెన్యూ అవుతుంది అంతే కదా. నా పాస్పోర్ట్ కూడా ఒకప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, అది తర్వాత అప్లై చేశాను మళ్ళీ వచ్చింది అది. సో అందుకని అది పెద్ద ఓన్లీ టెక్నికల్ ఇష్యూ. కానీ ఆ టెక్నికల్ ఇష్యూలో వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎలా అప్లై చేస్తాడు? జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా అప్లై చేయగలడు? కాబట్టి ఇది ఒక ఫెలిషియస్ ఆర్గ్యుమెంట్, అంతకంటే ఇంకేం లేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు పాకిస్తాన్. అల్టిమేట్ గా ఈ ఇంట్రాగేషన్ మనకు ఉన్నటువంటి సమయంలో ఇంట్రాగేట్ చేసి క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి పట్టుకోవడము. రెండవది, మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయాలను కొరాబొరేట్ చేయడం, అతని ద్వారా అతని నోట్లో నుంచి చెప్పించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. బహుశా రాబోయే దీన్ని ఫాస్ట్ ట్రాక్ చేస్తారు తప్పకుండా. బహుశా ఒక 3-4 ఏళ్ల లోపల అతనికి ఉరిశిక్ష పడడం అన్నది ఖాయం. అందుకని మనకు మేజర్ అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడాను. ఒక యాంటీ టెర్రర్ మన ఫైట్ లో, యాంటీ పాకిస్తాన్ మనం చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ లో ఒక పెద్ద మేజర్ అచీవ్మెంట్ వచ్చింది. అందుకని మన ఎన్ఐఎం కావచ్చు లేదా మన ఏజెన్సీస్ మిగతా దీనిలో కృషి చేసిన వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. ప్లస్ అక్కడ ఎక్స్ట్రడిషన్ ప్రాసెస్ లో భారతదేశం కానీ భారతదేశానికి రిప్రజెంట్ చేసుకున్నటువంటి అటార్నీస్ కానీ ఎవరు కూడా రిప్రజెంట్ చేయడానికి వీల్లేదు. అది ఆ దేశం అంతర్గతమైన వ్యవహారం. అక్కడ కూడా మనం బ్యాక్ ఎండ్ లో ఉండి వాళ్ళకి సమర్థించి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వాళ్ళకి డాక్యుమెంటేషన్ ఇచ్చి చాలా కష్టపడ్డాం మనం. ఎంతో కష్టపడితే కానీ ఈ రోజు ఇటువంటి సక్సెస్ మనకు దొరకలేదు. కాబట్టి ఇట్స్ అ గ్రేట్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన దేశానికి వ్యతిరేకంగా ఎవరు ఏం చర్యలు చేసినా వాళ్ళని చట్టపరంగా అయినా మేము శిక్షించే ప్రయత్నం చేస్తాము. చట్టానికి దూరంగా ఉంటే కనుక వాళ్ళని బతకనివ్వము. ఘర్మే ఘుస్కే మారంగి అని మోదీ గారు చెప్పింది ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి ఈ శక్తులన్నిటికీ కూడాను భారతదేశం మర్చిపోకుండా వాళ్ళకి శిక్ష వేసే ప్రయత్నం మనం చేస్తాం. పర్ఫెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.